फैसला करने की जरूरत थी। इतना बड़ा तारीखी साज फैसला कर रहे हैं, शहर को इतना बड़ा बना रहे हैं, तो जाहिर है कि हमको संजीदगी से इस पर फैसला करना चाहिए था। लेकिन जो है सो जो खामियां हैं, जो एतराजात हैं, उसको कबूल किया जाए और इसको मंजूरी दी जाए। రెడ్డి గారు ధన్యవాదాలు మేయర్ గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ కార్పొరేటర్లు, అధికారులకు అందరికి పేరు పేరున నా నమస్కారం. వీళ్ళందరిది డిఫరెంట్ మేడం, నాది సపరేట్ అమ్మా. ఎందుకంటే వీళ్ళకందరికి పోయి 8 పోయి 16 అయినాయి, 16 పోయి 24 అయినాయి. వాళ్ళకేం బాధ లేదు, కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. నా నియోజకవర్గంలో ఉండాలా, నాకు చాలా టెన్షన్ ఉందన్న. నా నియోజకవర్గంలో 61 మంది గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచులు ఉండ్రి, 220 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండే, మొత్తం 440 మంది లీడర్లు ఉండే. నా మేడ్చల్ నియోజకవర్గానికి 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి 16 కార్పొరేటర్లు 16 డివిజన్లు చేసిరమ్మా. నాది ఎట్లుంది ఇప్పుడు నా పరిస్థితి? అమ్మా, నా మేడ్చల్ దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గం ఉండే, 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి 14 తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిరమ్మా. కల్పుల్ని, మాకు బాధ లేదు. కానీ ఇప్పుడు ఉండనా, నా ఫ్లో అయిపోతుంది. మీరేమో బాగా అలా, ఇక మీకు 2 నెలలు ఉంది, ఇక మీరు ఉరుకులాడకూరి. మీరు నేను ఒకటే చెప్తున్నా అమ్మా వేరు గారు, నా రిక్వెస్ట్, ఇప్పుడు జవాన్ నగర్ ఉందమ్మా, మీరు 150 డీజిల్ల చెత్త తెచ్చి ఆడ వేస్తున్నారు. దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిండ్రు. మొత్తం మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 300 కోట్లు పెట్టి దానికి క్యాపింగ్ చేసినాం. మా 250 కోట్లు పెట్టి మురికి నీళ్ళు అంతా ఫిల్టర్ చేసినాం. కానీ ఇప్పుడు 2 ఏళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి చూసే దిక్కు లేదు. మీ చెత్త అంతా బాబా, మీ చెత్త మల్లారెడ్డి గారు, మీరు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్, డిలిమిటేషన్ టు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్, చెత్త అంతా తీసుకొచ్చారు. చెత్త గురించి ప్రజలు చచ్చిపోతున్నారు, చెత్త గురించి మాట్లాడట్లేదు, వాళ్ళకి జనాలు చెత్త గురించి మనం మాట్లాడట్లేదు. మేము వేరే వాళ్ళకి ఇవ్వాలి మైక్. We have to give it to somebody else. We have to give the mic to somebody else. We have to give the mic to somebody else. No. మీరు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడితే మాట్లాడే. We are not talking about sanitation. ఫైనాన్షియల్ సిటీలో 1,177 కోట్లు పోతుంది ఎకరా. అది బంగారు గుట్ట, ఈడ చెత్త గుట్ట. దాన్ని తీసుకొచ్చి మీరు మీ డీలిమిటేషన్, ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడండి. లేదు అంటే నాది ఐ హావ్ టు గివ్ ఇట్ టు అనదర్ పర్సన్. జగదీష్ గౌడ్ గారు. ఎట్లా చేస్తారు చెప్పండి? 1,00,000 ఓట్లుంటే జవహర్ నగర్ లో 2 చేసిండ్రు, బోడుప్పల్ పిర్దాస్ గుడిలో 2 చేసిండ్రు. అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము, చెత్తకుండినంత కలుపుతాము. నేను చెప్పేది ఏంటంటే, కొద్దిగా మీరు కూడా మేయర్ ఉన్నారు, ఇంకా 2 నెలలు ఉంటారు. మా జవహర్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు, దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి. అప్పుడే మాకు అన్ని. ఇప్పుడు ఎందుకంటే నేను బంజారాలు, జూబ్లీహిల్స్ 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, ఆడ కీసరాళ్ళేమో గ్రామాలు ఉన్నాయి, మోరీలు లేవు, డ్రైనేజ్ లేదు, పెంకటీలు ఉన్నారు, రైతులు ఉన్నారు. దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా? నేను అది చెప్పేది. దానికోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి, స్పెషల్ ఇంటిగ్రేట్. ఇంకొకటి మేడ్చల్ సార్, కమిషనర్ సార్, మేడ్చల్ రింగ్ రోడ్ అవతలన్నది మేడ్చల్ మున్సిపాలిటీ, దాన్ని రింగ్ రోడ్ లోపల ఎట్లా కలుపుతారు జిహెచ్ఎంసీలా?
జర ఉండే జర కూర్చోవా, నీకేం బాధ? మా కాడ జవహర్ నగర్ చెత్తకుండి మల్లారెడ్డి గారు, ఇది చెత్త. బాధపడుతున్నారు. మల్లారెడ్డి గారు, మా దగ్గర చెప్తున్నారు. మల్లారెడ్డి గారు, జవహర్ నగర్ GHMC చెత్త మా దగ్గర చెప్తున్నారు. జగదీష్ గౌడ్ గారు, జగదీష్ గౌడ్ గారు, యూ గెట్ అప్ అండ్ స్పీక్. యూ స్పీక్. నో జగదీష్ గౌడ్ గారు మాట్లాడతారు. గౌరవ